సో ఇప్పటి వరకు మీరు ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు అన్నట్టు అర్థమైపోతుంది వెనుకల ఆ ట్రాఫీలు చూస్తుంటే. సో ఆ మూమెంట్లు చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ సత్తా చాటిరు? సో మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను స్టేట్ ఆడాను. నేను అండర్ 14, అండర్ 16 2 టైమ్స్ స్టేట్ ఆడాను. ఓకే. అండర్ 17 ఎస్జిఎఫ్ నేషనల్స్ ఆడాను. అండర్ 14 ఎస్జిఎఫ్ డిస్ట్రిక్ట్స్ ఆడాను. ఓకే. ఇంకా చాలా ఊర్లలో నార్మల్ మ్యాచెస్ ఉంటాయి. ఓకే. డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కానీ స్టేట్ మ్యాచెస్ కానీ వాటిలన్నీ ఆడాను. ఓకే. నువ్వు? నేను అండర్ 14 ఎస్జిఎఫ్ 2 టైమ్స్ ఆడాను. ఓకే. 14 ప్రాబుల్స్లోకి వెళ్ళా కానీ ఇంజురీ అయ్యా అయిపోయాను. ఏమైంది ఇంజూరీ? అంటే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న షోల్డర్ ఇంజురీ అయింది. ఓకే. సో లెఫ్టా రైటా? లెఫ్ట్ హ్యాండ్. ఓకే. ఇంకా డాడీకి ఫోన్ చేసి ఇట్లా చేస్తే వస్తున్నా ఫిదే చేసారు డాడీ వచ్చి. ఓకే. ఇంకా డాడీ కూడా రెస్ట్ తీసుకోమన్నారు. అంటే స్వెల్లింగ్ అంతా వచ్చేసింది ఇట్లా. ఓకే. ఇంకా డాడీ రెస్ట్ తీసుకో, 10 days రెస్ట్ తీసుకో, నెక్స్ట్ ఇయర్ ఆడుకుందులే, ఇయర్ లైట్ తీసుకోలేదు. ఓకే. ఆపేసి 16 డిస్ట్రిక్ట్స్ ఆడాను. ఓకే. 19 డిస్ట్రిక్ట్స్ ఆడాను. అంటే మీరు ఇన్నిగానే మీరు సాధించిన అచీవ్మెంట్స్ గురించి మీరు చెప్తా ఉన్నారు కదా. సో అంటే ఎప్పుడైనా చిన్నప్పుడు డాడీ నేర్పించేటప్పుడు, అంటే నాకు తెలిసి మీకు 5 years 6 years నుంచి నేర్పిస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే కొంచెం మనకు తెలివి వచ్చిన తర్వాత ఇవన్నీ సాధిస్తుంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే డాడీ అనుకున్నది మనం సాధిస్తామని అనిపిస్తుందా, లేకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఇంకా చిన్నవి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పెద్దవి రావాలి. డాడీ కూడా అదే చెప్తా ఉంటారు, ఇంకా చిన్నవి సరిపోవు, పెద్ద అచీవ్ చేయాలి. ఓకే అని చెప్తా ఉంటారు. నాకు ఎప్పుడు నార్మల్గానే ఉంటా. అంటే అది గెలిచినా కానీ ఓడిపోయినా కానీ 2 నార్మల్గానే తీసుకొని నార్మల్గానే ఉంటా. అంటే ఎప్పుడు ప్రౌడ్ ఫీలింగ్ ఎప్పుడు రాలేను. ఓకే. ఎప్పుడు నార్మల్గానే ఉన్నా. సో అంటే ఇద్దరు ఆల్రౌండర్సా లేకుంటే? నేను కీపర్ బ్యాట్స్మెన్. కీపర్ మీరు? నేను బౌలర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. ఓకే. అందుకే నా బాల్ పట్టుకొని ఉన్నారు. ఏ లెఫ్టీయా మీరు? బ్యాటింగ్